చెప్పగానే ఇద్దరు పిల్లలు ఎత్తుకెదిగిన పిల్లలు చావడానికి ఎలా సిద్ధమయ్యారు? తల్లి ఏది చెప్పితే వాళ్ళకి అదేనా? ఎందుకు అంతలా చచ్చిపోవడానికి? ఇంకా మమ్మీ మనం బతకలేమా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, మేము పెద్దగా అయిపోయినాం కదా అని ఎందుకు ఓదార్పు ఇవ్వలేకపోయారు ఆ తల్లికి? ఎందుకు మమ్మీ నువ్వు వరి అవుతున్నామా, అది మేము చూసుకుంటాం మమ్మీ అని ఎందుకు చెప్పలేకపోయారు? అసలు దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? చాలా మంది ఒంటరి మహిళలు లేరా, ఒంటరిగా జీవించిన వాళ్ళు లేరా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చేతికున్న 5,000 ఒకలాగా లేవు. అలాంటప్పుడు ఒక్కొక్క మనిషి మానసిక పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు బాధని. అంతే తప్ప అందరూ ఒకేలాగా ఆలోచించలేరు, ఒకేలాగా బతకలేరు, ఒకేలాగా మాట్లాడలేరు. అలాంటప్పుడు ఎంతో మంది ఒంటరి మహిళలు లేరా, ఈమెనే ఎందుకు స్ట్రెస్ గురైందంటే చెప్పలేం. 20 ఏళ్ల నుంచి భర్త లేడు, దగ్గరలో దూరంగా ఉన్నాడు, ఏది ఆపదికి లేడు, సంపతికి లేడు, దేనికి లేడు. ఎంత బాధకి గురైందో అని నేను చెప్తుంటే దానిలో కూడా పెడద్దాలు తీస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద పిల్లలు ఎలా విన్నారు?